ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వేడుకకి అటెండ్ అయినప్పుడు నాకు అత్యంత ఆప్తుడైన తెలుగువాడు పారిశ్రామికవేత్తని కలిశాను. కలిస్తే మాటల సందర్భంలో అమరావతిలో జరుగుతున్న ప్రగతి, వైజాగ్లో ఐటీ కంపెనీలు ప్రవాహం, అలాగే భోగాపురం ఎయిర్పోర్టు, పోలవరం గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నాను. నేను నవ్వుతూ అన్నాను, ఏమండి మొత్తం అంతా తీసుకొచ్చి మీరు చెన్నైలో పెడుతున్నారు, అమరావతిలో పెడితే మంచి అవకాశాలు ఉంటాయి కదా అని అంటే, మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే అక్కడ జగన్ అనే రాక్షసుని చూసి మేమంతా భయపడుతున్నాము. చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ విపరీతంగా కష్టపడి ఇండస్ట్రీస్ని కానీ లేకపోతే అన్నింటినీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే అతను ప్రజల్లో ఒక విధమైన భయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్వెస్టర్స్లో ఒక అన్సర్టనిటీ ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు కదా, ఓపెన్గానే వాళ్ళది అమరావతి, నాది మావిగన్ అని అంటే అసలుకి అతను ప్రజలు భవిష్యత్తుని, రాష్ట్ర ప్రగతిని కోరుకునే ఒక వ్యక్తిలాగా ప్రవర్తించట్లేదు. అతను ఒక శాడిజం, అతనిలో దాగి ఉన్న ఒక శాడిజం అది బయటపడతామని తప్పితే ప్రజల పట్ల తనకున్న ఏ విధమైన ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అతను బయటపడట్లేదు. ఇతను ఉన్నప్పుడు ఇలా భయపడుతుంటే నాలాంటి ఇన్వెస్టర్స్ ఎలా మేము ధైర్యంగా ముందుకు రాగలుగుతాం? ఈ జగన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో కానీ లేకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. అతను ఒక వికృత క్రీడ మాలాంటి వాళ్ళని చాలా భయపెడుతున్నా అంటే నేను ఆశ్చర్యపోయాను. ఈ 29 దాకా మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మేము చూసాం, అంత అద్భుతంగా 14-19 మధ్యలో చంద్రబాబు పాలిస్తే అత్యంత దారుణంగా ఓడగొట్టిన ప్రజానీకం రేపు ఇంత ప్రగతిని చూపించినా కూడా గెలిపిస్తారా అనేది మాకు ఆశ్చర్యంగా ఉంది. మేము కానీ 29 తర్వాత ఇప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమి నథింగ్. నాకు తెలిసిన సోర్సెస్ నుంచి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే 29 తర్వాత ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్స్ రావు. అందరూ 29 ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతెందుకు, నేనే స్వయంగా 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి నేను రంగం సిద్ధం చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసి రేపు ఇతను చేసలకి ఇదైతే నా సామ్రాజ్యం కూలిపోతుంది. కాబట్టి నేను 29 వరకు వెయిట్ చేస్తాను అని అంటే నాకు ఒక విధంగా ఆశ్చర్యం వేసింది, ఒక విధంగా సిగ్గుతో తలంచుకోవాల్సి వచ్చింది. ఇటువంటి నాయకుడిని మనం ఎలా ప్రోత్సహిస్తున్నాం? అసలుకి అతనికి ఇచ్చిన 11 సీట్లు కూడా అతనికి అర్హుడా? కనీసం వచ్చే ఎన్నికలకైనా అతన్ని రాష్ట్ర రాజకీయ నుంచి దూరం చేయకపోతే మనం ఇలాగే ప్రతి దాంట్లోనూ భయపడతా బతకాలి కదా అని అనుకున్నాను.